హాయ్ అండి, అందరికీ నమస్తే. నా పేరు పుష్పలత. వెల్కమ్ టు మా పుష్ప తోట. అయితే ఈరోజు వీడియో అండి, మన తోటలో మళ్ళీ బీరకాయలు అయితే హార్వెస్ట్కి వచ్చినాయండి. మనం బీరకాయలు కట్ చేసుకుంటూ మరి కొన్ని విషయాలు మాట్లాడుకుందామండి. ఇవ్వండి, ఇక్కడ కనపడుతున్నాయి కదండి బాటిల్స్. ఇవి ఏమనుకుంటున్నారంటే అండి, నేను వర్షం వాటర్ కూడా ఇలాగా దాచిపెట్టుకుంటానండి. ఈ బాటిల్స్ అన్నీ వర్షం వాటరే, అంటే వర్షానికి ఒక బకెట్ అయి పెట్టుకుంటాం కదా, ఆ బకెట్లో వచ్చిన వాటర్ ఇవి ఇలా దాచుకుని మనం వర్షం తాగిపోయిన తర్వాత మనకి ఎండలు ఎక్కువ కాస్తాయి కదండి, మనం ఇవి మనం వాటర్లో కలుపుకొని వేసుకుంటే మనకి మొక్కలకి చాలా మంచి పోషకాలు అయితే అందుతాయండి. నేనైతే ఇలాగే దాచిపెట్టుకుంటాను. బియ్యం కడిగిన వాటర్ కూడా ఇలాగే దాచిపెట్టుకుంటానండి. పప్పు కడిగిన వాటరు అవన్నీ మనం ఇలాగే స్టోర్ చేసుకోవాలి. మరి మనం ఇలాగే కదండి మొక్కలను అయితే పెంచుకుంటున్నాము. ఇలా దాచుకోవటం వల్ల అండి మరి మనం ఏ విధమైన క్రిమి కీటకాలు వచ్చినా అన్నిటికి కూడా ఇవి మంచిగా ఉపయోగపడతాయండి. పూత రావటానికి మంచి బలాన్ని అయితే ఇస్తాయి. నేను ఇంకా డబ్బాలు అయితే అక్కడ ఉన్నాయండి. ఇవి మీకు చూపించడం కోసం నేను తీసుకొచ్చి ఇక్కడ పెట్టానండి. చూసారు కదండి. మరి మీరు కూడా వర్షం నీరుని వృధా చేయకుండా ఒక బకెట్ అలా పెట్టుకుని దాచిపెట్టుకోండి. అయితే మనం కుండీల దగ్గర కూడా దాంట్లో ఉన్న సారం అంతా బయటకు వచ్చేస్తుంది కాబట్టి ఆ వాటర్ కూడా మనం దాచిపెట్టుకోవచ్చు. అయితే అన్ని కుండీల దగ్గర మనం ఏమీ పెట్టలేము కదండి. కొన్ని సాధ్యమైనంత వరకు కుండీల దగ్గర ఏమన్నా చిన్న చిన్న గిన్నెలు కానీ అలాంటి డబ్బాలు కానీ పెట్టుకోవచ్చు. మనకి ఈ కుండీల్స్ ఉంటాయి కదండి, ప్లేట్లు ఉండే కుండీల్స్, అవి అయితే అందులోనే ఉంటుంది వాటర్. ఆ వాటర్ కూడా తీసి మనం దాచిపెట్టుకుని కొద్ది బలం తక్కువగా ఉన్న మొక్కలకైతే వేసుకోవచ్చండి. మనం ఇలానే మొక్కలను కదండి మనం పెంచుకుంటున్నాం. మరి మీకు ఇది కొంతైనా ఉపయోగపడుతుందని నేను ఇలాగా వీడియో చేస్తున్నానండి. సరేనండి. అయితే మనం కొత్తగా తెచ్చుకున్న మందార చూసారు కదండి. అయితే మనం కొత్తగా తెచ్చుకున్నాం కదండి మందార మొక్కలు, అందులో ఒక పువ్వు అయితే పూచింది. చాలా బాగుందండి, మీకు చూపిస్తాను ఇప్పుడు చూడండి. చూసారు కదండి, మన మందార పువ్వు అయితే చాలా మంచిగా వచ్చింది. ఇంకా మొగ్గలు అయితే ఉన్నాయండి. ఇంకొక చెట్టు అయితే రాలేదు, అవి బ్రతికినాయి అని అనుకుంటున్నాను నేను. బాగానే ఉన్నాయండి. అయితే మనం ఇప్పుడు బీరకాయల హార్వెస్ట్ దగ్గరికి వచ్చేద్దామండి. ఇదిగోండి మన పొదల దగ్గరికి అయితే వచ్చేసాము. చూసారండి బీరకాయలు, మీరు వీడియోస్లో చూస్తూనే ఉన్నారు. నేను 3 రోజులకు ఒకసారి అలాగే కట్ చేస్తున్నాను బీరకాయలు. మళ్ళీ ఇవి మనకి కూరకైతే రెడీ అయిపోయినాయండి. మరి ఇవి కట్ చేసుకుంటూ మనం మాట్లాడుకుందాము. ఇవి చూడండి ఇలా ఉన్నాయి, కానీ ఇవి చాలా లేతగా ఉన్నాయి. లోపల ఇంకా గింజలే రాలేదండి, అలా వచ్చినాయి. మనకి పైకి ఇలా ముదిరినట్టు కనపడుతున్నాయి, కానీ చాలా బాగున్నాయండి. అయితే ఇది పాత మొక్క అయినా కానీ చాలా బాగా వస్తుంది. ఇది కట్ చేసేస్తున్నానండి. ఇదిగోండి, చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది, చాలా బాగున్నాయి. అయితే ఇది కూడా కట్ చేసేద్దామండి. ఇదిగోండి, 2 సరిపోతాయి మనకు అసలు. ఇవి మనం బయట కొనుక్కుంటే మరి ఎంత ఉంటాయి, నేనైతే కొన్నాను. మరి నేను ఇలాగ చేసుకుంటున్నాను కదండి. అయితే చాలా పిందులు అయితే వచ్చినాయండి, మీకు నేను చూపిస్తాను. పిందులన్నీ చూపిస్తానండి. ఇదిగోండి, ఇది ఇటు చూడండి. ఇది కొత్త పొద్దేనండి, కొత్త పొద్దు పిందులు ఇవి. అయితే ఇంకా కొత్త పొద్దు ఉన్నది కదండి, అవి కూడా చూపిస్తాను. ఇవిగోండి కనపడుతున్నాయండి, ఇవన్నీ పిందులు. ఇది అసలు మనకు రాలేదు, కాయలు అయితే రాలేదు, ఇంకా ఉన్నాయి ఇక్కడ. ఇవిగోండి చూడండి, మంచిగా. ఇదైతే పాతదేనండి, పొడవు కాయ ఉన్నది కదా, అదే చాలా బాగా వస్తున్నాయి. అయితే మనం చాలా బీరకాయలు అయితే ఉన్నాయి కదండి మనకి, ఒకదాని తర్వాత ఒకటి కొత్తది పాతదని పెట్టుకున్నాము. అయితే పాతది అయితే ఇంకా కాస్తున్నాయి పోదులు. అయితే మనం పాత దాంట్లో ఒక కాయ పొడవుగా ఉంటుంది కదండి, ఆ విత్తనం ఒకటి, మనకి పొట్టుగా ఉన్న బీరకాయలు అదొకటి ఇదొకటి విత్తనాలకి దాచుకుందాం అనుకుంటున్నానండి. అంటే అలా దాచుకోవటం వల్ల మనం బయట కొనుక్కోక లేకుండా మన తోటలోనే మనం విత్తనాలు సేకరించుకోవచ్చు. నేను అలా చేద్దామని అనుకుంటున్నానండి. అంటే ఉన్నాయి కదండి మనకి బీరకాయలు అయితే ఉన్నాయి కదా, ఇంకా కొత్త పొదలు కూడా రెడీ అవుతున్నాయి. మీరు చూస్తున్నారు, నేను అంతమట కట్ చేస్తూనే ఉంటున్నాను. ఇదిగోండి ఇక్కడ మన సొరకాయ దగ్గర కూడా ఉన్నది. ఇవ్వండి, ఇదంతా నీట్గా ఉన్నాయి చూడండి, చాలా చక్కగా ఉన్నాయి.
ఇది సొరకాయ అయితే మనకి ఇంకా 2-3 రోజులు ఉండిన తర్వాత అప్పుడు కట్ చేద్దామండి. అయితే ఇంకా పిందులు ఉన్నాయండి. మన బీర పిందులు గురించి చూపిస్తాను మీకు. ఇటు వచ్చేసేయండి ఇలాగా. ఇవ్వండి, ఇది కూడా కొత్త పొదలే. నేను ఈ గ్రో బ్యాగుల్లో పెట్టాను కదండి, ఇవి. అయితే దీంట్లో నేను ఇది తోటకూర విత్తనాలు వచ్చిందనేసి తీసుకొచ్చి ఇక్కడ పెట్టానండి. అయితే ఇది ఉండవనండి లాగేస్తాను, ఎందుకంటే ఇది మనకి బలం సరిపోవట్లేదు కదండి. దీని బలం ఇది లాగేసుకుంటుంది. ఇది ఒకటే ఉంచుదాం ఇందులోను. అయితే ఇది లాగేసుకుందామండి. లాగేస్తానండి నేను తర్వాత. ఈ పిందులు చూడండి, ఇవి అసలు రాలేదు మనకి, కొత్తవి. ఇంకా అక్కడ ఉన్నాయండి. ఇది పోదంగిలా వెళ్ళింది. అలా చాలా బాగా వస్తున్నాయి పిందులు అయితేని. అటు చూడండి, అటు కనపడతాయి. ఇది కొత్త పొదలండి. 2 గ్రో బ్యాగులు కూడా కొత్త పొదలే. ఇలా వెళ్ళినాయి పిందులు. అది అక్కడ వరకు అయితే ఉన్నదండి. అదైతే మరలా పాత పొదేనండి. పొడవుగా ఉంటుంది కదా మన బీరకాయ, అందులో వచ్చిన కాయ అండి అది. ఇది కూడా పాతదే. ఇది కూడా పొడవ బీరకాయ అండి. ఇలా మనకి చాలా మంచిగా అయితే వస్తున్నాయండి. మరి మనం బయట అయితే కొనుక్కుంటామండి మరి బీరకాయలు. అది విత్తనం పెట్టిన దగ్గర నుంచి మరి కాయగా వచ్చే వరకు మరి మందులతోనే పండిస్తారు కదండి, మీకు తెలుసు. మరి ఆకులు వచ్చిన తర్వాత మళ్ళీ అది ఎదగటానికి, మళ్ళీ పూత రావటానికి, మళ్ళీ పిండి దశ రావటానికి అలాగ అనేక రకమైన మందులు కొడుతూ ఉంటారు. ఇది కేవలం మనం ఏమి కొట్టుకోకుండా కిచెన్ వేస్ట్ అలాగే బియ్యం కడిగిన వాటర్తో వచ్చిన బీరకాయలు అండి. ఇవి చాలా టేస్ట్గా అయితే ఉంటున్నాయి. మేము వండుకుంటున్నాం కదండి, అందుకని నేను అలా చెప్పగలుగుతున్నాను. ఇంకండి సొరపిందులు అయితే మరలా వచ్చినాయండి. అంటే పాత పోదకే వచ్చినాయి. ఇది టబ్లో పెట్టాను కదా ఆల్రెడీ, ఒక కాయ కోసాము. తర్వాత కొన్ని రోజులు ఆగిందండి. ఇది ఆగి తర్వాత మళ్ళీ మనం ఎరువించుకున్నాం కదా, ఇప్పుడైతే మరి ఇలా పిందులు అయితే వచ్చినాయండి. ఎన్ని నిలబడతాయి అనేది మనకు తెలియదు. మంచిగానే వచ్చినాయండి పిందులు అయితే. మరి చాలా బాగా వచ్చినాయి. ఒక్కదానికి 5 అలా ఉన్నాయండి. ఈ టబ్ అయితే చిన్న టబ్ ఇది. తర్వాత ఇంకొకసారి అయితే మనం ఇలాగా చిన్న చిన్న టబ్బుల్లో పెట్టకూడదండి. ఒకసారి తెలిసింది కదా, మనం పెద్దగా ఉన్న వాటిలోనూ అయితే మనకి పాత ఇనప షాపుల దగ్గర ఉంటాయండి ఫ్రిడ్జ్లు అటువంటివి. నేనైతే అవి తీసుకోవాలని అనుకుంటున్నాను. తీసుకుంటానండి వీలైనంత మట్టుకి. ఇంకోండి ఈ బకెట్లో కూడా సొరకాయ అయితే ఇది ఒకటే వచ్చిందండి. అయితే పిందులు అయితే చాలా ఉన్నాయి, కానీ ప్రస్తుతానికి ఇది ఒకటే వస్తుంది. కనమాయి కొద్ది మాడిపోతున్నాయండి, అంటే బలం సరిపోకేమో మరి. ఇది మరి చిన్న బకెట్లోనే ఉన్నది. మనకి ఈ బకెట్లో పెట్టినందుకు ఒకటి కాసిన మనకి ఆనందమే కదండి. ఎందుకంటే ఇది ఇంకా 4 రోజులు పోయాక మనం హార్వెస్ట్ చేద్దామండి. అయితే మనం మొన్న ఎండుటాకులు తక్కువ మట్టితో ఎటువంటి వాసన లేకుండా మనం టబ్బలో రెడీ చేసాం కదండి. అయితే అవి విత్తనాలు పెట్టాను, మీరు చూసారు. అవి ఏమైతే వచ్చినాయో లేదో చూద్దామండి. ఇవ్వండి 2 చిన్న టబ్బలు కదా, ఇందులో అయితే ఇంకా ఏమీ రాలేదు. అయితే పెద్ద టబ్బ చూద్దాము. ఇవ్వండి పెద్ద టబ్బలు అయితే వచ్చినాయండి. మరి ఇవి చిక్కుళ్ళు, ఈ 3 పెట్టాను కదా, 3 అయితే వచ్చేసినాయి చిక్కుళ్ళు. ఇవి బీర అనుకుంటున్నానండి. మరి ఇంకా కనపడుతున్నాయండి, దగ్గరికి పెట్టండి, వస్తున్నాయి బీర అనుకుంటున్నాను. ఇంకోటి కూడా పెట్టామని రాలేదు. అయితే ఇది వర్షం పట్టాక నేను ఇక్కడ ఉంచట్లేదండి, మరలా ఎండ పెట్టేస్తున్నాను. వర్షం పడితే మళ్ళీ ఖరాబ్ అయిపోతుంది కదా, తర్వాత మళ్ళీ తీసుకొచ్చి నేను ఎండలో పెడుతున్నానండి. ఇలా దాచుకుంటూ ఉంటాను. చూసారు కదండి మరి విత్తనాలు అయితే ఎలా వచ్చినాయో. ఈ 2 టబ్బుల్లో విత్తనాలు కూడా వచ్చాక మీకు చూపిస్తానండి. ఓకేనండి, ఈ టబ్బుల్లో మరి విత్తనాలు ఏమైతే వచ్చినాయో. అయితే ఇక్కడ ఒక బెండకాయ ఉన్నదండి, నేను చూసుకోలేదు. ఇది మరి ముదిరిపోయి వేస్ట్ అయిపోతుంది కదా, కట్ చేసుకుంటే మనం సాంబార్లోని ఇందులో ఉపయోగపడుతుందని కట్ చేశానండి. అయితే బెండపోతే అయితే మనకి రెడీ అయింది. ఇంకా బెండకాయలు కూడా వస్తాయి. అయితే వంకాయలు కూడా ఉన్నాయండి కొద్దిగాను, అవి నేను కట్ చేసేసి చూపిస్తాను. ఎందుకంటే వంకాయలు కట్ చేయడం మీకు రోజు చూపిస్తానే ఉన్నాను కదండి. కట్ చేసేస్తానండి నేను. కట్ చేసేటప్పుడు మీకు తర్వాత వీడియోలో చూపిస్తాను. ఇవ్వండి మన వంగ చెట్లు అయితే మరలా కొద్దిగా వంకాయలు అయితే వచ్చేసినాయి. ఇవి నేను టమాటో మీకు వీడియోలో చూపిస్తున్నాను, కట్ చేస్తున్నాను కదండి. అయితే ఇంకా పిందులు చాలా ఉన్నాయి. మనం అవి మట్టుకు అయితే కట్ చేసేసుకుందామండి. మనం వండుకోకపోయినా పక్క వాళ్ళకైనా ఇచ్చుకోవచ్చు కదండి. అయితే నాకు ఫ్రిడ్జ్లో కూడా ఇంకా ఉన్నాయి. అయితే ఇది ఇంకోండి బెండ చెట్లు కూడా మంచిగా ఎదిగిపోయినాయండి, పూతకు రెడీ అయిపోయినాయి.
అయితే మనకి ఇలా దారి కూడా మూసేసి అనేసి నేను 2 బకెట్లు తీసేసి వేరే దిక్కున పెట్టానండి. ఇదండి ఇక్కడ చాలా మంచిగా వచ్చేసి వంకాయలు మొత్తం కట్ చేసి అప్పుడు చూపిస్తానండి. ఇదిగోండి వంకాయలు అయితే కట్ చేస్తానండి. ఇన్ని అయితే వచ్చినాయి. అయితే వంకాయలు చూడండి కొద్ది సైజు తగ్గినాయి కదండి. అయితే మనం బలానికి ఏదైనా ఇచ్చుకుందామండి. అంటే ఈ వర్షం వచ్చిన తర్వాత నేను ఎటువంటి లిక్విడ్లు కానీ మన ఎరువు కానీ వేయలేదు కదండి. ఒకసారి మరలా ఇచ్చుకుంటే అది బలంగా వస్తాయి. చూసారు కదండి మరి ఈరోజు వీడియో. బీరకాయలు చూడండి ఎంత మంచిగా వచ్చినాయో. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి. ఓకేనండి, బాయ్ అండి.